చాలా తలనొప్పి ఉంది. ఈరోజు చాలా వర్క్ ఎక్కువ చెప్పేసి మాకు ఈ తలనొప్పి ఎలా పోతుందో ఏంటో. మేరీ మేరీ, ఇది దీనికి అవసరం అయితే మాత్రం ఒక్క కేకే పరిగెత్తుకు వస్తుంది. ఎక్కడ ఉందో ఏంటో. మేరీ, టీ తీసుకురా. ఏమండి, వస్తున్నానండి, టీ తీసుకొస్తున్నాను. టీ తీసుకోండి. ఏంటండి అలా ఉన్నారు? తలనొప్పిగా ఉంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది. చాలా తలనొప్పిగా ఉంది. ఆఫీస్లో టెన్షన్లో మీకే, ఇంట్లో టెన్షన్లో మీకే. బరువు బాధ్యత మీ మీదే ఉన్నాయి. తలనొప్పి రాకపోతే ఏమొస్తా చెప్పండి. ఉండండి, తలనొప్పి ఏమండి చెప్పు. నేను మాట చెప్తాను, వింటారా? వింటున్నాను, చెప్పు. ఏమీ లేదండి, మన స్త్రీల క్రిస్మస్ వస్తుంది కదా, దానికి చీర కొనుక్కుందామని మొన్న పాస్టమ్ గారు మేనవాళ్ళు పెళ్ళయింది కదండి, 25,000 రూపాయలు ఉప్పాడు పడి చీర కొనుక్కున్నారు. మరేమో మొన్న కరీంగారు అబ్బాయి సూరత్ పెళ్ళయింది కదా, మన స్త్రీల సమాజం వాళ్ళు అందరూ 15,000 పట్టు చీరలు పట్టుకొచ్చారండి. ఏమండి నేను కూడా కొనుక్కుంటానండి. ఒక్క 10,000 ఉంటే ఇవ్వండి, నేను కూడా పట్టు చీర కొనుక్కుంటానండి. ఒక్క 10,000 ఉంటే ఇవ్వండి. 10,000 పట్టు చీర కావాలా? మొన్న 20,000 పట్టుకెళ్ళి షాపింగ్ కానీ పట్టు చీరేనండి. మొన్న 20,000 పట్టుకెళ్ళావు చీరలు కానీ, మళ్ళీ ఇప్పుడు 10,000 అంటున్నావు. పాస్టర్ గారికి ఏంటి? పాస్టర్ గారు ఎన్నన్నా కట్టుకుంటారు. పాస్టర్ గారు ఒక 1/2 ఎకరం పొలం అమ్మితే 1,00,000 రూపాయలు చీర కడతారు. అమ్మగారికి ఏంటి? అమ్మగారు ఎన్నైనా కడతారు. మరి కర్రీ మనిషి గారు అబ్బాయి పెళ్లి స్త్రీ సమాజంలో అంటే వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళ స్తోమతను బట్టి. నేనెంత, నా జీతం ఎంత? నాకు వచ్చేది 30,000. మీరు చీరలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, షాపింగ్లు అంటారు. నన్ను విసిగించుకుని అసలు తలనొప్పి వస్తుంది. 20,000 రూపాయలు మీ చెల్లి నేను షాపింగ్కి వెళ్ళి ఖర్చు పెట్టేసామండి. ఒక్క 10,000 ఇవ్వండి, పట్టు చీర కొనుక్కుంటాను. నన్ను విసిగించుకో, ఉండమంటావా వెళ్ళిపోమంటావా? సరే అండి, మీరు కోపంగా ఉన్నట్టున్నారు. ఇంకా మీకు కోపడకండి, మీకు తలనొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. సర్లేండి, మీకు తర్వాత మాట్లాడతాను. మిమ్మల్ని ఎప్పుడు అడగాలో నాకు తెలుసులేండి. బావగారండి. మెర్సీ, ఏంటి? అదే అండి, క్రిస్మస్ వచ్చింది కదండి బావగారు, చాలా ఖర్చులు ఉంటాయి కదండి. అదే అండి, కళామందిర్లో చాలా ఆఫర్స్ ఉన్నాయంట. అదే అలాగే సౌత్ ఇండియాలో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయంట. కొత్తగా చెన్నై మాల్ పెట్టారండి, అందులో చాలా ఆఫర్స్ ఉన్నాయంట. పట్టు చీరలు కొనుక్కుందామనేసి డబ్బులు అడుగుతున్నానండి బావగారు. మీ తమ్ముడు ఏమైనా డబ్బులు పంపించారండి? మెర్సీ, పండుగ వస్తుంది నాకు తెలుసు కదా. తమ్ముడు అయితే డబ్బులు ఏమి పంపించలేదు. పండుగ వస్తుంది కాబట్టి తమ్ముడు డబ్బులు ఇచ్చినా ఉంటే నీకు ఇస్తాను. సరేలేండి బావగారు. అన్నయ్య 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 అన్నయ్య, ఆఫీస్ నుంచి ఎప్పుడు వచ్చావు అన్నయ్య? అన్నయ్య అలా ఉన్నావేంటన్నయ్య? మాట్లాడన్నయ్య. అమ్మా, నేను ఆఫీస్ నుంచి వచ్చాను. ఈరోజు చాలా తలనొప్పి ఉంది. నన్ను నిశ్చించుకో. నీవు వచ్చిన పని ఏంటో చెప్పు. అన్నయ్య, ఎప్పుడు ఉండే తలనొప్పులే కదా అన్నయ్య. అన్నయ్య, క్రిస్మస్ వస్తుందని కొత్త కొత్త డ్రెస్సులు, కొత్త కొత్త గాజులు, రకరకాల నెక్లెస్లు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అన్నయ్య. అంతేకాదన్నయ్య, మా ఫ్రెండ్స్ గోవా ట్రిప్ వేశారన్నయ్య. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశానన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, కొంచెం డబ్బు
డ్రెస్సులు అన్నయ్య. దానికి నువ్వు తప్ప ఎవరున్నారు అన్నయ్య? ఏంటి నిన్న కాక మొన్నేమో ఆన్లైన్లో డ్రెస్ రప్పించుకున్నాం, మొన్నేమో రవల్ నెక్లెస్ రప్పించుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఏంటి బుక్ చేస్తావు? అసలు ఏంటి నీకు నీ ఉద్దేశం ఏంటి? మాట మాటకి షాపింగ్ అంటావు. అసలు మరి నేను అసలు నీ భర్త ఎందుకు వదిలేశాడో తెలుసా? ఈ ఆన్లైన్లో పడలేక వాడు నేను వదిలేశాడు. నువ్వేదో వచ్చి ఉంటున్నావు అని ఏదో చూస్తుంటే మళ్ళీ ఆన్లైన్లో తినేస్తున్నావు. ఏంటో ఈ పిల్లలు రోజుకో ఒక ఆర్డర్ పెట్టుకుంటున్నావు. అసలు నీకు విసుగుదా లేదమ్మా? అబ్బా, ఈ తలపోటంతా నాకు మీద చూపిస్తున్నావు అన్నయ్య. సర్లే, ఇంకోసారి వచ్చి కలుస్తా. కొడుకా, కొడుకా, ఓ నా కొడుకా, 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 ఏంటి నాన్న పలకట్లేదు ఏంటి? కొడుకా. అమ్మా, నాకు చాలా తలనొప్పి ఉంటుంది. ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకు ఉండదు నీకు తలనొప్పి? నీ భార్య చూస్తే ఎప్పుడు మాటలో చేయాలంటది. నీ మద్దలు చూస్తేనేమో షాపింగ్కి వెళ్ళాలా, డబ్బులు కావాలా అంటది. అదే నీ చెల్లి అయితే ఓ డ్రెస్సులు అంటది, ఓ మెటీరియల్ అంటది, అవి అంటది, ఇవి అంటది. ఏం చేస్తావు నాన్న? నీకు ఎప్పుడు తగ్గిపోతే ఉండక అర్థం రాస్తా. కొడుక వచ్చానమ్మ మాట్రా. చెప్పమ్మా. ఏమనుకో కదరా? చెప్పమ్మా, ఏమనుకోని చెప్పు. ఏముందిరా, నీ భార్యలాగేమో చీరలు అడగను, నీ చెల్లిలాగేమో మేకప్ మేకలు అడగను, నీ మరదల్లాగేమో డబ్బులు ఇమ్మని అడగను. కానీ అసలు అన్నది మాట వినట్లేదు. ఏమో తిప్పుకొని అడుగుతుంది. ఆ పెద్దది ఉందంటే ఓ అసలు డబ్బులు 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 అని పడిపోద్ది. ఒరే బాబు, ఆ రెండు నేను చెప్పినట్లు నడుచుకునేలాగా ఒక మాట చెప్పురా బాబు. ఏంటి నీకు చీరలు వద్దా, నగలు వద్దా, డబ్బులు వద్దా? కోళ్ళ మీద మాత్రం పెత్తనాలు చేస్తావా? నీలాగైతే లోకంలో ఒక కోడలందరూ కూడా అత్తగారులో ఇలా చేయించిందని బాగానే అంటారు. నీకు పెత్తనం కావాలా? చాలు ఏళ్ళు నన్ను విసిగించుకు నాకు అసలు తలనొప్పి వస్తుంది. నన్ను ఉండమంటావా, అసలు వెళ్ళమంటావా? నువ్వు వద్దులేరా బాబు, మేము కూర్చొని నేనే లోపలికి వెళ్తా. డాడీ ఎప్పుడు వచ్చా డాడీ? అమ్మా చిట్టు తల్లి, నాకు చాలా తలనొప్పి ఉంది, విసిగించుకురా. నీకేం కావాలో చెప్పు. కాదు డాడీ, నేను చెప్పాను కదా, నాకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్లు కావాలా, మరి బిస్కెట్లు కావాలా, నాకు బొమ్మ కావాలా ఆడుకోవడానికి. తెచ్చావా డాడీ? తెచ్చానమ్మా. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టాను, చాక్లెట్లు ఫ్రిడ్జ్లో పెట్టాను, బిస్కెట్ ఫ్రిడ్జ్ పైన, బొమ్మలు కూడా ఫ్రిడ్జ్ పైన పెట్టాను. నీకేం కావాలో తీసుకొని చిట్టు తల్లి. మా డాడీ చాలా మంచోడు, నేనంటే ఎంత ప్రేమో మా డాడీకి. డాడీ నేను ఆడుకుంటాకి వెళ్ళిపోతేనే. అలాగేమ్మా. అబ్బబ్బా, భార్య వచ్చింది. పట్టు చీరలు అడిగింది. చెల్లెలు వచ్చింది, ఆన్లైన్లో డ్రెస్సులు అంటుంది. మరేమో నా తల్లి వచ్చింది, కోడల మీద పెత్తనం అంటుంది. మా చిట్టు తల్లి వచ్చింది, బిస్కెట్లు అంటుంది, చాక్లెట్లు అంటుంది.
ఈ సంసారం చేసి కన్నా సముద్రం ఏదటో నయం. ఎందుకు వచ్చిన తలనొప్పో ఏంటో. మమ్మీ ఇచ్చిన డబ్బులు అయిపోయింది. చాక్లెట్ కొనేసుకున్నాను. ఇచ్చిన డబ్బులు ఏమో తాగేసాను, అయిపోయాయి. బిస్కెట్ తినేసాను, డబ్బులు అయిపోయాయి. ఆకలి అయిపోతుంది. ఏం చేయను, చేతిలో డబ్బులు లేవు. ఏం చేయనప్ప, చాక్లెట్లా తినేసాను, అన్నీ తినేసిన. ఆకలి అయిపోతుంది. ఏం చేయను, ఏం చేయనప్పా. ఐడియా వచ్చింది. మా నాన్న దగ్గరికి వెళ్తే నాకు డబ్బులు ఇస్తారు. నాని ఏం చేస్తున్నావు? నాని ఏం చేయట్లేదమ్మా. మీ నాన్న ఓ దిగులు అంటున్నాడు, ఓ బాధలు అంటున్నాడు. ఆడి గురించి ఆలోచిస్తున్నమ్మా. ఏంటి చెప్పు. నాని మరి నీకు ఒక విషయం చెప్తాను. నాని నాకు డబ్బులే. నాని నా బంగారు తల్లివే నువ్వు, నా బంగారు కొండవే నువ్వు. ఏదడిగినా కాదంటన్నా చెప్పు. ఏంటో డబ్బులు నాని. డబ్బులు ఇస్తే అప్పుడు చెప్తాను. నాని నీకు డబ్బులే కదా, ఇగమ్మా డబ్బులు. మరి నాని నీకు ఒక విషయం చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. పిన్నిని మమ్మీని డాడీ డబ్బులు అడిగి షాపింగ్ మార్కెట్ పొద్దు చేసుకుంటామని వాళ్ళు అడుగుతున్నారు. డాడీ బాధపడుతున్నారు అంటే నువ్వు చెప్పు వాళ్ళకి. అవునా? నా బంగారు తల్లి అమ్మాయిది తల్లి. ఏం చేస్తున్నా? మమ్మీ ఏంటి బంగారు తల్లి? కాదు మమ్మీ, మరి పిన్ని డాడీని చెప్పండి. పిన్ని నాకేమి ఇస్తావు నువ్వు? నీకు ఏం కావాలంటే అవి కొంటాను. నువ్వేం చెప్పమ్మా తల్లి. నాకు డబ్బులు కావాలి పిన్ని. నాకు డబ్బులు కావాలి మమ్మీ. డబ్బులు ఎందుకు కానీ నీకు ఏం కావాలంటే కొనిస్తాను. ఏదో చెప్తాను అంటున్నావు కదా. నాకు ముందు డబ్బులు మమ్మీ, ఆ తర్వాత నీకు విషయం చెప్తాను. సరే డబ్బులు ఇవ్వ చెప్పు. మమ్మీ మరి నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు మమ్మీ. మరి పిన్ని బాబాయ్ డబ్బులు పంపిస్తే డబ్బులన్నీ దాచేసుకుని లారీ దగ్గరకు వచ్చి పట్టు చీరలు కొనుక్కోవాలి. అంటే బావగారు డబ్బులు ఇవ్వండి అడుగుతున్నా మమ్మీ. చెప్పు డాడీతోటి. మీ డాడీతో నేను మాట్లాడతానులేమ్మా. అంతేమో ఎక్కడి గిన్నెలు అక్కడే ఉన్నాయా? ఈ గిన్నెలన్నీ నా మీదే పడిపోతున్నాయి. తినడమో ఇక ఎక్కడికి పడితే అక్కడ పడేసేస్తున్నారు అంతే. ఈ పని అంతా నేను ఒక్కదాన్నే చెయ్యాలా?
ఇదంతా ఇంటి పని అంతా కొన్ని ఒక్కరిదాని మీద పడిపోతుంది. ఏంటో ఈ బ్రతుకు ఎప్పుడు మారుతుందో ఏంటో. ఈయనేమో చెప్తే మాట వినడం, ఎక్కడికో దూరంగా వెళ్ళారు, డబ్బులన్నీ పంపిస్తున్నారు, వీళ్ళేమో లేదో 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 అంటున్నారు. ఒక రూపాయి కూడా నా కంటికి కనబడనివ్వట్లేదు. ఏంటో పండగ పూట కూడా చీర కొనుక్కోవడానికి డబ్బులు ఇమ్మంటే మా బావగారు ఒక రూపాయి లేదమ్మా మా తమ్ముడు పంపించలేదని చెప్తున్నారు. ఏంటో మరి. అమ్మ బంగారు తల్లి, ఏంట్రా తల్లి? కాదు పిన్ని, బంగారు తల్లి నీకు మాట చెప్తాను పిన్ని. మరి నాకేమి ఇస్తావు? ఏం కావాలమ్మా నీకు? నాకు డబ్బులు కావాలి పిన్ని. చెప్పు తల్లి, నేను ఇస్తాను. నీకు ఏం కావాలో? ముందు డబ్బులు అయిపోయింది. ఇస్తాను తల్లి నీకు. చెప్పు బంగారు తల్లి. ముందు డబ్బులు అయిపోయింది. ఇస్తానమ్మా, చెప్పరా తల్లి. మరి ఒక విషయం చెప్తాను, ఆయన పిన్ని ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పాలి? మా మమ్మీ డాడీతోటి పిన్ని మద్దలకి తమ్ముడు డబ్బులు పంపుతుంటే డబ్బులన్నీ వాడేసుకుని బావగారు నేను పట్టు చీరలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వని మమ్మీ పిన్ని అడుగుతుందని మా డాడీని అడుగుతుంటే మా మమ్మీ వాళ్ళకి డబ్బులు వచ్చిన అలాగే ఖర్చు పెట్టేసుకుంటుంది, నువ్వు డబ్బులు ఇవ్వద్దంటుంది అని చెప్తుంది మమ్మీ. నేను చెప్పానని అనొద్దే, మా డాడీ చెప్తుంటే విన్నాను మమ్మీ. అలాగే మా నేనేమి చెప్పను. ఇక డబ్బులు తీసుకుని చాక్లెట్లు కొనుక్కో బంగారు తల్లి. ఏం చేస్తాను అక్క? అక్క నీకు విషయం చెప్తాను, నాకేమి ఇస్తా? బంగారు తల్లి, నాకు డబ్బులు కావాలి పిన్ని. అక్క ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినామా? నాకెందుకు అక్క, నీకు ఒక విషయం చెప్తాను. మరి మా మమ్మీ డాడీతోటి మీ చెల్లి డబ్బులు అడుగుతుంది, ఆన్లైన్ ఎన్నో డబ్బులు తెచ్చుకుని దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటుంది. మళ్ళీ వచ్చి నేను డబ్బులు అడుగుతుంది. మరి ఎక్కడి నుంచి చేస్తావు డాడీ అని మా డాడీకి మా మమ్మీ చెప్తుంది. మీ చెల్లి అందుకే బట్టలు చేసింది, అది అలా దేవసా కబుర్లు పనులు చేసిన గురించే దానికి ఏమి డబ్బులు ఇవ్వద్దని మీరు అని చెప్తుంది. మరి నేను చెప్పానని ఎవరికి చెప్పదు. బోల్డెన్ డబ్బులు వచ్చేసాయి, అందరి దగ్గరే డబ్బులు దగ్గరేసుకున్నాను. బోల్డ్ డబ్బులు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఏమో వస్తానని ఫోన్ చేశారు, వాళ్ళకి టీ పార్టీ ఇస్తాను, నా ఇష్టానుసారంగా వాళ్ళకి చాలా మర్యాద చేసి వాళ్ళు పంపించేస్తాను. మిగిలిన డబ్బులతో నేను జలసాగా వాడుకుంటాను. నాకు బోలు డబ్బులు ఇచ్చారు, మా పిల్లి ఇచ్చింది, మమ్మీ ఇచ్చింది, డాడీ ఇచ్చారు, నాకు ఇచ్చింది, బోలు డబ్బులు ఉన్నాయి. ఇక నాకు ఎవరు అవసరం లేదు, నేను జలసాగా ఖాళీ చేసి అంతేనండి. తోడుకోవాలి ఉన్నా అంతే. నా మొగుడు సంపాదన మీద బతికి నా ఇంట్లో ఉంటూ నా మొగుడికి నాకు మా ఆస్తంతా ఆర్పేస్తున్నారు. ఆర్పేసి మళ్ళీ పైగా మా మీద సాడీలు చెప్పుకున్నాం. ఏం చేయాలని? నా భర్త దూరంగా ఉండి కష్టపడి డబ్బులు తీసుకొస్తుంటే నా బావగారు, నా తోటికోడలు, నా ఆడపడుచు, నా అత్తగారు అందరూ ఆత్మార్పణ చేసేస్తున్నారు డబ్బులన్నీ. ఏటమ్మా, మీ ఆయన ఎక్కడో డబ్బులు పంపుతున్నాడా? నా భర్త కష్టపడి కష్టార్జిత సంపాదించంటే ఉదయం పొద్దున 9 గంటలకు వెళ్తున్నాడు, రాత్రి 6 గంటలకు వస్తున్నాడు. ఆఫీస్ పని చేసి కుటుంబాన్ని అంతా పెంచుతుంటే మీరు మా డబ్బులు పంపుతారంటారా? నా భర్త ఎక్కడో కష్టపడి పని చేసుకుని వస్తుంది. నా భర్త ఎక్కడో కష్టపడి పని చేసుకుని డబ్బులు పంపిస్తా ఉంటే మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తారు. ఒక్క రూపాయలైనా నాకు కనబడిస్తున్నారా? మా బావగారిని ఏమన్నా అడుగుతుంటే ఒక్క రూపాయి కూడా ఏమన్నా అంటున్నాడు. నా ఇంట్లో ఉంటూ మమ్మల్ని అంటారా మీరు? ఏంటి
ఏంటి నేను భరతనదిలోకి వచ్చేసి మా అన్నయ్య మీద పడి తింటున్నాను అంటున్నావా? మరి నిజమే కదా, రోజు ఆన్లైన్ షాపింగ్ చేస్తావు, అవన్నీ డబ్బులు ఎవరు కడుతున్నారు? నా భర్త కష్టాలు చేద్దాం కదా అది. మేరీ మేరీ ఓయ్, ఆగండి, ఆగండి, ఏంటి ఆ గొడవలు? ఆగండి. ఏమిటి వీళ్ళు వంట చేయకుండా లైట్స్ ఆన్ లోనే ఉన్నాయి. వీళ్ళు చూస్తేనేమో గొడవ పడుతున్నారు. మేరీ మేరీ శాంతి ఉంది అండి, ఏం చేస్తున్నారు ఒకసారి కిటికీలో చూస్తాను. ఆ? ఏంటి మేరీ ఇలా గొడవ పడుతుంది? ఏంటమ్మా వంట చేయట్లేదు, పెద్ద చేయట్లేదు, ఇలా ఓ మాట్లాడుకో, చిన్న చిన్న అర్థాలు ఇవ్వట్లేదు. వీళ్ళు సంఘంలోనూ మంచి పనులు చేస్తుంటారు. మీకు ఏం తెలుసు అత్తయ్య? మీ అబ్బాయి సంపాదన ఏం జరుగుతుంది? మీ అబ్బాయి ఒకసారి అయితే అదే చూస్తాను. మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆగండమ్మా, మేరీ, శాంతి శాంతి అమ్మగారండి, రెండు అమ్మగారు. వందనాలు అమ్మగారు. అమ్మా కూర్చో. కూర్చోండి అమ్మగారు. అమ్మగారు వదనాలండి. వందనాలమ్మా. ఏంటమ్మా ఇందాక నుంచి తలుపు కొడుతున్నాను, లైట్ ఆన్లోనే ఉంది, మాటలు వినిపిస్తున్నాయి కానీ ఒకలో మాట్లాడతలేదు. ఏం జరుగుతుందమ్మా? మా ఇంట్లో ఏం జరుగుతుందమ్మా? మా ఇంట్లో ఏం గొడవలేదండి అయ్యారు అమ్మగారు. మేము కుటుంబం అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంతేనండి. ఏయో కుటుంబ సమస్యలు అమ్మగారు. సరే అమ్మా, ఇమ్మి గారు ఉన్నారా అమ్మా? ఆఫీస్కి వెళ్ళారా? ఉన్నారండి, తలనొప్పి వస్తుందని లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. పిలవమంటారా అమ్మగారు? పిలవండమ్మా. ఏమండి ఏమండి, పాస్టర్ గారు వచ్చారు, ఒకసారి రండి. వస్తున్నాను. అమ్మగారిని వందనాలండి. అమ్మగారిని వందనాలు. ఏంటి ఎలా ఉన్నావు? ఈ మధ్య కనిపిస్తలేదు. కూర్చోండి. ఈ మధ్య ఏమీ కనిపిస్తలేదు. ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు? అమ్మగారిని ఏం చెప్పనండి, ఇప్పుడు వరకు మీరు చూస్తారు కదా మా ఇంట్లో ఎంత గొడవ. అత్తగారికి కోడలు పడతలేదు, ఆడపడుచుకి వదిలి గారికి పడట్లేదు. మా ఇంట్లో సమాధానం లేదు, ప్రేమ లేదు, అంతా కోపం క్రోధంతో ఉన్నారండి. ఏం చెప్పండి అమ్మగారండి, ఇదేంటి నా ఇల్లు ఇలాగ అయిపోయిందని నేను ఎంతో వేదంతో వెళ్ళి ఆ గదిలో కూర్చొని దేవునికి మొరపెట్టుకుంటున్నానండి, కన్నీటితో ప్రార్థన చేస్తాను. దేవుడు నిజంగా నా మొర ఆలకించి మిమ్మల్ని పంపించాడండి అమ్మగారండి. కంగారు పడుకు ఇమ్మి, నీకు దేవుడు తప్పక న్యాయం చేస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఇస్తాడు. వాడిని మారేలా చేస్తాడు, వాడు కనువిప్పు కలిగేలా చేస్తాడు. నువ్వేమో కంగారు పడక ఆఫీస్కి వెళ్ళు, టైం అవుతుంది. ఇమ్మి అమ్మగారండి వెళ్ళొస్తాండి. వందనండి అమ్మగారు. అలాగే ఆఫీస్కి టైం అయింది, వెళ్ళరా ఇమ్మి. శాంతి స్కిప్ అయిపోతుందండి. ఒక్క 10 minutes కూడా టైం పట్టదు. దయచేసి అందరూ ఉండాలని మనవి చేస్తున్నాం. శాంతి మేరీ, ఏంటమ్మా ఈ గొడవలో? మీ కుటుంబం గురించి చర్చిలో గొప్ప పేరుందమ్మా. మీరు స్త్రీ అంటే ఏంటి? స్త్రీ అంటే సంఘానికి, కుటుంబానికి, సమాజానికి వెన్నుముక్క లాంటిది. అలా ఉండాలి కానీ మీరు ఎలా ఉండకూడదమ్మా. మనము క్రైస్తవ బిడ్డలము. మన చేతిలో బైబిల్ అనే ఆయుధం మనకున్నది. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, వారి గురించి మనం తెలుసుకుందాము. నేను చెప్తాను, మీరు వినండమ్మా. అలాగే అమ్మగారు. బైబిల్లోను మనం చూసినట్లయితే కన్యాయన్ మరియమ్మ గారు, ఆమె ఎంతో పరిశుద్ధంగా జీవించారు. ధర్మశాస్త్ర ప్రకారం వివాహం కాకముందే ఎవరైనా గర్భం ధరిస్తే రాళ్ళ రువ్వి చంపేవారు. కానీ అటువంటి పరిస్థితి ఉంది అని తెలిసి కూడా
ప్రభు దాసురాలను నీ చిత్తం చెప్పిన నాకు జరుగునుగా కానీ దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకుంది మరియ, కన్య అయిన మరియ. మనము కూడా ఆమెలాగా ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని చిత్తానికి తల వంచి జీవించాలని మరియను చూసి మనం నేర్చుకుందాము. అలాగే అన్నగారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె చాలా ప్రార్థన పర్రాలు, ఆమె గొడ్రాలు అయినప్పటికీ ప్రార్థించి ఒక కుమారుని సంపాదించుకుంది. ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఆమె దేవుని మీద విశ్వాసంతో ఒక కుమారుని కన్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఆమె వల్లే మనము కూడా ప్రార్థన ద్వారా ఎటువంటి పరిస్థితినైనా జయించవచ్చని మాత జీవితంలో నేర్చుకోవచ్చు. అలాగే మనం గమనించినట్లయితే యుకేబేతు ఇశ్రాయేలు బానిసలుగా చేసినటువంటి శత్రు దేశంలో తన కుమారుని నిలబడి ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఒక తల్లిగా ఒక కుమారుని సిద్ధపరిచింది. చిన్నతనం నుంచి తన ప్రజల పక్షంగా నిలబడడానికి దేవునిలో పెంచి ఒక గొప్ప తల్లిగా నిలబడింది. మనము కూడా యుకేబేతు నుంచి బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకోవచ్చు. అలాగే మనం గమనించినట్లయితే అబిగయలు గురించి మనం ఆలోచించినట్లయితే భర్త దుర్మార్గుడైపోయి దావీదునకు వ్యతిరేకంగా దుర్మార్గుడుగా ఉన్న పరిస్థితిలో ఆమె తన భర్త నిమిత్తం పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకుని సమయస్ఫూర్తితో తన కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా మనం ఆమెను జ్ఞాపకం చేసుకునవచ్చు. మనము కూడా అబిగయలు వల్లనే కూడా సమయస్ఫూర్తి కుటుంబాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో, దేవుని దగ్గర ఎలా క్షమాపణ పొందుకోవాలో అని ఆమె జీవితం నుంచి మనం తెలుసుకొనవచ్చు. అదే విధముగా ఆలోచించినట్లయితే నయోమి, ఓర్పా, రూతు వీరు అత్తాకోడలు అయినప్పటికీ కూడా ఒక తల్లి కూతురు ఏ విధంగా ఉంటారో, ఎటువంటి ప్రేమ కలిగి ఉంటారో అటువంటి ప్రేమను కలిగి ఒకరి ఎడల ఒకరు సమాధానంగా జీవించేటటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. మనము కూడా మన జీవితాల్లో అత్తగా కోడలుగా ఎలా ఉండాలో వీరిని బట్టి మనం నేర్చుకోవచ్చు. అలాగేనండి అమ్మగారు. అలాగే మనం చూసినట్లయితే ఎస్తేర్ రాణి గారి గురించి ఆలోచించినట్లయితే ఆమెకు తల్లిదండ్రులు లేనప్పటికీ పినతండ్రి దగ్గర పెరిగినప్పటికీ కూడా తన యొక్క జనాంగం కోసం తన యొక్క ప్రజలు తను నిలబడినట్లుగా మనం గమనించవచ్చు. రాజాజ్ఞ లేకుండా రాజు దగ్గరికి వెళ్తే శిక్షిస్తాడని తెలిసి కూడా తన ప్రాణాలు పణంగా పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రజలను రక్షించింది. ఆమె వల్లే మనము కూడా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, సమాజాన్ని రక్షించుకోవచ్చని ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే అమ్మగారు. అలాగే మనం చూసుకున్నట్లయితే తబిత, తను ఎవరు లేనటువంటి వ్యక్తి, ఒక్కరిది బ్రతుకుతున్నప్పటికీ వస్త్రాలను కుట్టి విధవరాళ్లను ఆదరించింది, ఎంతో మందికి సహాయం చేసేది. కానీ తన ప్రాణాలను కోల్పోయింది. అయితే ఆమె తిరిగి బ్రతకగలిగింది. ఆమె విశ్వాసం, ఆమె సహాయ గుణము ఆమెను రక్షించింది. మనము కూడా తబిత విశ్వాసం కలిగిన ఇతరులను
ఇతరులకు సహాయం చేసినప్పుడు అసాధ్యులకు కూడా సాధ్యం అవుతాయి అని తబిత జీవితం నుంచి మనం తెలుసుకొనవచ్చు. చూడండి అమ్మా, బైబిల్లో ఎంతమంది స్త్రీల గురించి మీకు చెప్పాను. అదేవిధంగా మీరు ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా మీరు జీవితాన్ని బట్టి మీరు కూడా మారి మీరు కనువిప్పు కలిగేలాగా మీ జీవితాలు మారాలని ఈ విషయాలని మీకు చెప్పి ఉన్నాను. చాలా థ్యాంక్స్ అమ్మగారు. బైబిల్లో ఉన్న స్త్రీల గురించి చెప్పి మాకు కనువిప్పు కలిగించారు. మేము ఇంకా దెబ్బలాడుకోకుండా కలిసిమెలిసి సంతోషంగా శాంతి సమాధానంతో ఉంటామని మీకు మాటిస్తున్నాను అమ్మగారు. అలాగే నన్ను చెప్పి మంచి విషయాలు చెప్పి మా పనులు తెప్పించారు అమ్మగారు. ఇంకెన్నడూ కూడా లోపం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ బ్రతుకుతాము. అలాగే అలాగేనండి, మనకు వందనాలండి అమ్మగారు. వదనాలమ్మా. మీరందరూ ఇలా మారితే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. మీ గురించి మీకు ఎంత కనువిప్పు కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. అలాగేనండి అమ్మగారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ఘనమైన నాయన, మీ బంగారు పాదాలకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా గారు నాయన, ఈమె గారు కుటుంబంలో చేరి ప్రభువా ఈ విధంగా ప్రార్థించగా కుటుంబంలో సమస్యలన్నీ తీర్చినందుకు మీకు వందనాలు తండ్రి. బిడ్డలందరికీ నాయన కనువిప్పు కలిగేలా చేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ శాంతి సమాధానాలు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలు అమ్మగారు. చూసారు కదండి, ఇప్పటి వరకు బైబిల్ అనే ఆయుధం మన చేతుల్లో ఉంది.